హలో మై లవ్లీ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మొత్తం అన్ప్లాన్డ్ బయటకు అయితే వచ్చాము. సో ఎక్కడ వెళ్ళబోతున్నాం అనేసి ఇంకా ఫిక్స్ కాలేదు. సో సంథింగ్ వెరైటీగా ట్రై చేయబోతున్నా. సో ఈ వ్లాగ్ అంతా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇట్స్ సంథింగ్ సిమిలర్ టు రెస్టారెంట్ హాపింగ్ అన్నమాట. డిఫరెంట్ రెస్టారెంట్స్లో డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేస్తాము. సో అది చూపించుదాం అనుకొని వ్లాగ్ స్టార్ట్ చేసా. సో అదైతే మీకు చూపించేస్తా. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఇది వచ్చేసి మన కమ్యూనిటీ ముందరే అన్నమాట. చాలా బాగుంటుంది. ఇట్లా వెదర్ బాగున్నప్పుడు బయటికి వచ్చేయచ్చు. ఇది వచ్చి పార్క్ అన్నమాట. సో ఇక్కడ అందరూ వాకింగ్ అలా చేస్తూ ఉంటారు. వాకింగ్ ట్రయల్స్ ఉంటాయి. చిన్నపిల్లలు అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫాల్ సీజన్ వస్తే ఇదంతా చూసాక చాలా బాగుంటుంది అనమాట. ఫాల్ కలర్ లీవ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు స్ప్రింగ్లో అయితే మనకి వస్తున్నాయి చూడండి మీరే. లైక్ లిటరలీ ఇంకా ఫ్లవర్స్ అయితే బ్లాజమ్ అయినాయి స్ప్రింగ్ కాబట్టి. ఇంకా అలానే లీవ్స్ కూడా వస్తాయి ఫాల్ కలర్స్వి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం బీబీ పాప్ ఏషియన్ గ్రిల్ కనేసి వచ్చేసాము. ఇక్కడ బీబీ పాప్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏమంటే మనకి ప్రోటీన్ బౌల్స్ లాగా దొరుకుతుంది, విచ్ ఇస్ సిమిలర్ టు చిపోట్లే. సో బేస్, దెన్ మనకు కావాల్సిన ప్రోటీన్, దెన్ మనకు కావాల్సిన ఫైబర్ మనమే కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇదైతే ఫస్ట్ స్పాట్ మనకి. సో ఇక్కడ లోపలికి అయితే వెళ్ళిపోదాం, చూపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. గైస్ ఇలా ఉంది గైస్. ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి గైస్. బేస్లో వచ్చేసి గ్రీన్స్, రైస్, నూడిల్స్ ఆర్ మిక్స్ అని తీసుకోవచ్చు. ఇక్కడ ఫేమస్ వచ్చేసి పర్పుల్ రైస్ అండ్ స్వీట్ పొటాటో నూడిల్స్. దెన్ దానిపైన మనము లైక్ కర్రీ, చిక్ పీస్ ఇవన్నీ తీసుకోవచ్చు. దెన్ ఇవన్నీ కోల్డ్లో ఉంటాయి, లైక్ కిమ్చి, కుకుంబర్ అవంతా. దెన్ ప్రోటీన్లో చికెన్, స్పైసీ చికెన్ ఇవన్నీ ఉంటాయి. దెన్ సాస్ వేయించుకోవచ్చు అంతే. ఇంకా అదే బౌల్ అనమాట. దెన్ లైక్ బీన్ స్ప్రౌట్స్, cucumber, yeah, then cheese. అయితే ఈ బౌల్ తీసుకున్నా. సో ఇది ఎలా ఉంటుందో ట్రై చేసి చెప్తాం. గైస్ ఇదైతే స్వీట్ పొటాటో నూడిల్స్, ఈ కలర్లో వచ్చాయి, బాగుంది గైస్. బీబీ పాప్ అయితే చాలా బాగుంది. అసలు నేనైతే ఎలా ఉంటుందో అనుకున్నా. మన టేస్ట్ బర్డ్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఇండియన్ టేస్ట్ బర్డ్స్కి చాలా బాగుంది నాకైతే. ఇప్పుడైతే ఇంకో ఐటమ్ ట్రై చేసేకి ఇంకో రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి నాఫ్ రెస్టారెంట్ అన్నమాట. సో ఇది మిడిల్ ఈస్టర్న్ గ్రిల్ అనమాట. ఇక్కడైతే షవర్మా తిందాం అనుకుంటున్నా, ఎలా ఉంటుందో చూద్దాం. దీంట్లో కూడా ప్రోటీన్ బౌల్స్ ఉంటాయి, విచ్ ఇస్ లైక్ ఫలాఫెల్ అని అనమాట. చికెన్ షవర్మా కూడా ఉంటుంది. సో ఇది ఇక్కడే మెన్యూ. సో మనమైతే చికెన్ షవర్మా తింటాం, ఎందుకంటే ఆల్రెడీ ప్రోటీన్ బౌల్ తినేసాం కాబట్టి. ఇలా ఉంది గైస్. మనకు కావాల్సినంత లాగా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఫలాఫెల్, చికెన్ టెండర్స్, దెన్ షవర్మా. మనమైతే షవర్మా ట్రై చేద్దాం ఫస్ట్.
బాగుంది. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ వెరైటీగా ఉన్నాయి. బాగుంది రైస్. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగున్నాయి టెండర్స్. ఇవి వచ్చేసి ఫలాఫెల్ అన్నమాట. బాగుంది గైస్. ఇది సేమ్ మసాలా వడలా ఉంది. సో గైస్ ఇప్పుడే బయటకి అయితే వచ్చేసా నాఫ్లాఫ్ నుంచి. చాలా బాగా అనిపించింది. లైక్ చికెన్ టెండర్స్ అయితే బాగుంది. సీజనింగ్ అంతా వెరైటీగా ఉంది అనమాట. ఫస్ట్ టైం తింటున్నా అలా. లైక్ మొజరెల్లా స్టిక్స్ లాగా ఉన్నాయి అనమాట. దెన్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే డిఫరెంట్ షేప్ లో బాగుంది. దానిపైన సీజనింగ్ కూడా చాలా బాగుంది. ఫలాఫెల్ బాగుంది. దెన్ పిటా షవర్మా కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే ఫుల్ అయిపోయింది కదా. ఇంకా చాలా రెస్టారెంట్స్ ట్రై చేద్దాం అనుకున్నా, బట్ అయితే ఫుల్ అయిపోయింది. ఇప్పుడు 1 కిలోమీటర్ అన్న వాక్ చేయాలి, అరిగించుకోవాలి. సో చూద్దాం ఇంకా ఏమైనా ట్రై చేస్తానో లేకపోతే ఇంతేనేమో. ఐ విల్ షో యూ. వెదర్ అయితే ఇవాళ చాలా బాగుంది గైస్ వాక్ చేయడానికి అంతా. సో కొంచెం సన్నీగా ఉంది. అసలు జాకెట్స్ కూడా వేసుకునే అవసరం రాలేదు ఇవాళ అయితే. సో మంచిగా అనిపించింది వెదర్. ఇప్పుడైతే అల్లాదిన్స్కి వచ్చేసాము. 1 కిలోమీటర్ వాక్ చేసా గైస్. అందుకే కొంచెం స్పేస్ ఉంది, అది ఫిల్ చేసేద్దామని చెప్పేసి అల్లాదిన్స్కి వచ్చేసా. చూద్దాం లోపల ఎలా ఉంటుంది అని చెప్పేసి. లావాస్, కేక్స్, చిప్స్, దెన్ ఇలా ఉందన్నమాట. రెస్టారెంట్ అంతా కొంచెం బాగుంది ఎస్థెటిక్గా. మెనూ అయితే చాలా పెద్దగా ఉంది. మనకి అంత స్పేస్ లేదు గైస్. ఏం తినాలో ఆలోచిస్తున్నా, చెప్తా. బక్లావాస్ అండ్ టీస్ ఉన్నాయి గైస్ ఇక్కడ, డిఫరెంట్ ఫ్లేవర్స్వి. డైనింగ్ అయితే కూర్చున్నాము. చాలా బాగుంది ఇక్కడ స్పేస్ గైస్. ఇదైతే ఫ్రెష్ ఫ్రూట్ స్మూతీ. యావరేజ్. ఇది వచ్చేసి గ్రీక్ పిజ్జా గైస్. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఇది వచ్చేసి మెడిటేరియన్ ఫుడ్ క్విజిన్ అనమాట. సో మనకి అంతగా ఎక్కదు, తినేయాలి గైస్. ఇంకా కట్టినాం కాబట్టి అంతే. ఎక్కువ ట్రై చేయలేదు గైస్ ఇక్కడ అల్లాదీన్స్లో. అది కొంచెం మెడిటేరియన్ కాబట్టి జస్ట్ 2 ఐటమ్స్ తీసుకున్నా, స్మూతీ అండ్ పిజ్జా. ఆ పిజ్జా కూడా కొంచెం ఎక్కువ సాల్టీ లాగా ఉన్నాయి వెజ్జీస్ అవంతా. సో అంతేం ఎక్కలేదు గైస్ నాకు అది. లాస్ట్ స్పాట్ ఆఫ్ ద డే గైస్, ద పీచ్ కోబ్లర్ ఫ్యాక్టరీ అంట. సో ఇప్పుడే మెనూ చూసా. మెనూలో అయితే మనకి బెల్జియం వేఫల్ ఉంది. సో అదైతే ట్రై చేసేద్దాం. సో లోపలైతే ఇలా ఉంది గైస్. మనకి చాలా బాగుంది, ఎవరు లేకుండే. బట్ గైస్ వేఫల్ అయితే లేదంట. సో జస్ట్ ఐస్ క్రీమ్ తీసుకున్నా. ఇప్పుడు డిసప్పాయింట్ చేశారు నన్ను. సో చూద్దాం ఎలా ఉంటుంది ఐస్ క్రీమ్ అని చెప్పేసి నేనైతే పీకన్ ఐస్ క్రీమ్ చేసుకున్నా. చూద్దాం ఎలా వస్తుందని. క్యారమెల్ పీకన్ ఐస్ క్రీమ్ గైస్. సో పీకన్స్ అయితే చాలా బాగున్నాయి, జ్యూసీగా. లైక్ వాళ్ళు ఏదో లైక్ రోస్ట్ చేసి దాంట్లో ఏదో సమ్ సాస్ లాగా వేసారనుకుంటా. చాలా బాగుంది అదైతే. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. బాగుంది గైస్, బాగుంది. లైక్ చాలా బాగుంది గైస్. అంతే గైస్, ఈరోజు అయితే లైక్ 4 డిఫరెంట్ క్విజిన్స్, 4 డిఫరెంట్ రెస్టారెంట్స్ ట్రై చేసా. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంతటితో అయితే వీడియో ఆన్ చేస్తున్నా. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.